సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. మల్లె చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 80 ఫీట్ల రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు పదుల సంఖ్యలో కూడా వాహనాలు వెళ్లని రహదారిని సెంట్రల్ లైటింగ్ తో 80 ఫీట్లకు విస్తరణ చేయాల్సిన అవసరం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఇండ్లు కట్టుకుని ఉంటున్నామని, ఇప్పుడు ఉన్న ఫలంగా దారిని విస్తరణ పేరుతో తమ ఇండ్లు గుడిసెలు కూల్చివేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఎనభై ఫీట్లతో కాకుండా 40 ఫీట్లతో రహదారి విస్తరణ చేపడితే నష్టమేంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు విస్తరణలో తమ నివాస స్థలాలు కోల్పోవడానికి సిద్దంగా లేమన్నారు. అవసరమైన చోట 80 ఫీట్ల రహదారి విస్తరణ చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. ఇక స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయమై స్పందించి ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించి తర్వాతే పనులు చేసుకోవాలన్నారు. లేకుంటే వారికి మద్దతుగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దిక్కు సగ్రైన నా కొడుక తెలుగులోడు కాదు, నా ఇంట్లో ఆయన మొగోడు ఇవ్వలేడు, నాకు అన్ని రోగాలే ఉన్నాయి, మనుషులు చూడ మంచిగానే ఉన్నా. నన్ను తీసుకుపోయి అడవిలేస్తే నాకు ఓరాసి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంటే ఎవరు తిప్పుతారు? నాకు అది కావాలి పరిష్కారం. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మేము దిక్కులేని పచ్చులం, దిక్కుళ్ళమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యండి. ఇక 30 ఫీట్లు అన్నారన్న. 30 ఫీట్ల నుంచి ఉన్న రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం 80 ఫీట్లు వేసడం అంటే చాలా ఇండ్లు పోతున్నాయన్న. ఈ రోడ్డుకు 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా. 3 బస్సులు ఏదైనా చేరియాల హైదరాబాద్, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది. ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయి అన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్న? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్ చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు ఇవ్వడం. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న. మెయిన్ రోడ్డుకు లేని హైవే ఇప్పుడు ఈ గల్లీలకు